చూసినా సవాళ్ళ గురించే వినిపిస్తుందిగా దా చూసుకుందాం రాజీనామా చేయి ఇట్లా సవాళ్ళ సప్పుడు ఈ నడమషా అని వినిపిస్తున్నది. మొన్న రేవంత్ సార్ ఏమో దమ్ముంటే చూసుకుందాం రా కేటీఆర్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవనియ్యా కాసుకో అన్నాడు. నిన్న కడియం సారేమో నీ దమ్మేందో ఎంపీ ఎలక్షన్లలో చూపెట్టుకో రేవంత్ రెడ్డి అని సవాల్కు ప్రతి సవాల్ ఇసిరిండు. ఇక ఇప్పుడు ఈ సవాళ్ళ పంచాదులకు కేటీఆర్ సార్ కూడా వచ్చినాడు. దా రేవంత్ రెడ్డి దమ్ముంటే నా మీద గెలిచి చూపెట్టు నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని గట్టి సవాల్ చేసిండు. కౌంటర్కు కౌంటర్ ఉండాలి, సవాల్కు ప్రతి సవాల్ ఉండాలి. అట్లుంటేనే రాజకీయాల్లో మస్తు మజా వస్తుంది. ఇక మన చేవేల సభలకెళ్ళి కేటీఆర్ సార్ కు సవాల్ ఇసిరిండు కదా సీఎం రేవంత్ సారు. ఇక దాన్ని సీరియస్ గానే తీసుకొని దమ్ముంటే రా అని ప్రతి సవాల్ చేసిండు కేటీఆర్ సారు. ఒక్క సీటు గెలవరు అది ఇది అని మస్తు ముచ్చట చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి, చలో ఇది కాదు ఇంకో కొత్త పోటీ పెట్టుకుందాం నడువు అని ఛాలెంజ్ చేసిండు. ఇంత కేటీఆర్ సార్ అనే ముచ్చట ఏంటంటే కొడంగల్ ఎమ్మెల్యే గిరికి సీఎం పోస్టుకు రాజీనామా చేయాలన్నట. అట్లనే కేటీఆర్ కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేస్తారట. ఇక వీళ్ళిద్దరు కలిసి మల్కాజ్గిరిలో ఎంపీగా నిలబడాలన్నట. అప్పుడు రేవంత్ సార్ కు నిజంగానే దమ్ముంటే కేటీఆర్ మీద గెలిచి చూపెట్టాలన్నట. సిట్టింగ్ ఎంపీ గుండి మల్కాజ్గిరిలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలిపించుకోలేదు, కార్పొరేటర్లను గెలిపించుకోలేదు, కానీ మా మీద ఛాలెంజ్లు చేస్తావా అని క్వశ్చన్ చేసిండు. ఏం పోరి సవాళ్ళేందో ఛాలెంజ్లు ఏందో దాని మీద పబ్లిక్ అంగిల్ దించుకునే కానీ ఈ రాజకీయాలతో వచ్చేదేముంది పోయేదేముందని అంటారు వీళ్ళ ఛాలెంజ్లు చూసిన వాళ్ళు. ఏమో మరి రేవంత్ సార్ అయితే ఊకనే ఉండడు, ఏటీఆర్ చేసిన సవాల్కి ఏదో గట్టి కౌంటర్ ప్రిపేర్ చేస్తుండు కావచ్చు, కానీ జర పైలంగా ఉండరు సారు.